అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కూడా మొదలైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ 2026 సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో స్టూడెంట్స్, సో ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, సో వీరంతా కూడా సో చదివినటువంటి చదివే కంటెంట్ ఏదైతే ఉందో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా వారు ఏ టైంలో చదివితే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, మరీ ముఖ్యంగా యూపీఎస్సీ సో ఈ ఇయర్ 1 or 2 మార్క్స్ తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2027 సివిల్ సర్వీసెస్ కోసం ఎలా రీస్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1 లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి యూపీఎస్సీ మెంటార్, ఆథర్, అదేవిధంగా లైఫ్ కోచ్ అనిరుద్ బిల్లా గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సార్. యూపీఎస్సీ 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ముందుగా మనం మాట్లాడినట్లయితే యూపీఎస్సీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫస్ట్ టైం ప్రిలిమినరీకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్లో అంటే మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి వచ్చినటువంటి ఒక రివ్యూ ఏంటంటే ఈసారి జిఎస్ పేపర్ 1 ఏదైతే ఉందో బాగా టఫ్గా వచ్చిందని చెప్పినటువంటి విషయం. సో దీని మీద మీ అనలైసిస్ ఒకసారి. చాలా మంచి ప్రశ్నతో స్టార్ట్ చేశారు సార్. నిన్న నైటే మనకి 9 o'clockకి యూపీఎస్సీ ప్రిలిమినరీ రిజల్ట్స్ అనేది వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన స్టూడెంట్స్ కూడా చాలామంది క్లియర్ చేశారు అండ్ కొంతమంది క్లియర్ కూడా చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టే ఈసారి 2026 పేపర్ అనేది హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిఫికల్ట్ పేపర్ అని మనం చెప్పొచ్చు సార్. అంటే యూపీఎస్సీ పర్స్పెక్ట్లో మనం చూస్తే కనుక యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే స్టూడెంట్స్ నుంచి ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో, ఎవరైతే కన్సిస్టెంట్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని అలర్ట్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది సార్, మోర్ దెన్ సబ్జెక్ట్. అందుకే క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేసి స్ట్రెస్ ఇంటర్వ్యూ లాగా స్ట్రెస్ ఎగ్జామ్ అనేది పెట్టింది సార్. స్టూడెంట్స్ సైడ్ నుంచి చూస్తే ఏంటి అంటే ఇట్లాంటి ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పలేదు, ముందుగా ఏ టెస్ట్ సిరీస్లో లేదు సార్. సో దీనివల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది మాత్రం స్టార్ట్ అయింది. సో నేనేమంటానంటే ఇది ఇట్స్ లైక్ ఏ వార్ సార్. ఇప్పటి నుంచి ఎవరైతే ఈ ఇయర్ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా మెయిన్స్ విల్ బి డిఫికల్ట్ వన్. ఎవరైతే క్లియర్ చేయలేదో నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్స్ లైక్ ఏ వార్. ఈ వార్కి మనం అన్ని వెపన్స్తో పాటు ఎలా అయితే సైనికుడు బార్డర్లో ఫైట్ చేశాడో మనం కూడా లేటెస్ట్ వెపన్స్ తోటి, లేటెస్ట్ టెక్నిక్స్ తోటి మనం ప్రిపేర్ అయితే కనుక సార్ ఖచ్చితంగా దే కెన్ క్రాక్ ఇట్ సార్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్. మన అకాడమిక్ ఎగ్జామ్ అయితే అందరికీ 99% వస్తే కానీ కట్ ఆఫ్ కాదని చెప్పొచ్చు. బట్ ఇక్కడ అలా లేదు సార్. ఉన్న వాళ్ళల్లో మనం బెస్ట్లో ఉంటే చాలు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 12,000 to 15,000 తీసుకుంటారు సార్. అంటే మనం టాప్ 12 to 15,000లో ఉన్నా సరిపోద్ది మనం. సో ఇది పర్సెంటైల్ బేసిస్ కాబట్టి కాంపిటీషన్ అనేది మన ఫ్రెండ్స్తో, మన కొలీగ్స్తో కాబట్టి మీరు కనుక 100% కమిట్మెంట్ తోటి ఓ డెడికేషన్, డిసిప్లిన్ ఉంటే కనుక ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు సార్. మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి August 21 నుంచి మొదలవుతుంది. సో అరౌండ్ మనకు 60 days ఉంది. సో ఈ 60 days స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న సార్. ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే చాలామంది మన స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఏంటంటే రిజల్ట్ వచ్చా చేద్దామన్నారు. సో రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఏదో సినిమాలో ఉన్నట్టు సమయం లేదు మిత్రమా అన్నట్టు టైం ఈజ్ వెరీ లెస్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే డైలీ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మోర్ చదవడం కంటే కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి సార్. ఎందుకంటే మనం చూస్తాము ఎగ్జామ్ హాల్లో మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, పొద్దున 3 hours, సాయంత్రం 3 hours రాయాలంటే సార్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎంత స్ట్రెయిన్ అవుతాం సార్. అందుకే డైలీ వాళ్ళు ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ ఒక డైలీ 15 minutes ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ టైంకి పడుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి సార్. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్ చెప్పాలంటే. ఇప్పుడు రియల్ చెప్పండి ఒక యుద్ధ వాతావరణంలో ఉంటుంది. ఎందుకంటే టైం సరిపోదు, అన్ని పేపర్స్ కవర్ చేయడానికి, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అన్ని డిస్ట్రాక్షన్, డైవర్షన్స్ పక్కన పెట్టేసి ఈవెన్ దో వాళ్ళు జాబ్ చేసినా సరే వాళ్ళ జాబ్ కొన్ని రోజులు సెలవు పెడతారా లేకపోతే ఇంకేమన్నా ఒకేలా పర్మిషన్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ దే హ్యావ్ టు కంప్లీట్లీ ఆన్ దిస్ ఎగ్జామ్ సార్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మన క్వశ్చన్ చూడగానే వితిన్ 7-8 minutesలో ఆన్సర్ అనేది రాయాలి సార్. మన కాలేజ్లో, స్కూల్లో లాగా గంటలు టైం ఉండదు. ఒక క్వశ్చన్కి 7-8 minutes కంటే ఎక్కువ టైం ఉండదు. కాబట్టి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ప్రాసెస్ అవ్వాలి, అక్కడ రాయాలి.
సో అంటే సార్ మైండ్ బాడీ హ్యాండ్కి మైండ్ కనెక్ట్ ఉండాలి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది సార్. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక క్వశ్చన్ చూసి చదువుదామని ఆన్సర్ రాద్దామని కుదరదు కాబట్టి ఇప్పుడే మోర్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఎవరైతే ఇప్పుడు మోర్ ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్ హాల్లో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మీరు లైఫ్ కోచ్ కూడా కాబట్టి సో ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్ డే ఎన్ని అవర్స్ స్లీపింగ్ ప్లాన్ చేసుకొని అదేవిధంగా ఎన్ని అవర్స్ చదవడం, రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, అదేవిధంగా టైం టేబుల్ అంటే బ్రేక్ టు ఒక బ్రేక్కి ఇంకో బ్రేక్కి గ్యాప్ ఎంత ఇస్తే బాగుంటుంది. సో ఇలా ఒక డేని మొత్తం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నైస్ సార్. స్టూడెంట్స్కి మనము అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ మనం చెప్పేది ఏంటంటే లైఫ్ కోచింగ్ సార్, ఆర్ మైండ్ సెట్ ట్రైనింగ్ అనుకోవచ్చు, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా టీచ్ చేస్తారు. ఎందుకంటే అదే మెయిన్ సార్. ఇప్పుడు మార్నింగ్ ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock లేస్తుంది అనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్కసారి ఎగ్జామ్ టెన్షన్కి మార్నింగ్ లేవగానే చదవడం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మార్నింగ్ లేవగానే ఫోన్ చూడొచ్చు, మనకు తెలియదు. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక రొటీన్ పెట్టుకోండి. అంటే అది మెడిటేషన్ కావచ్చు, లేకపోతే జర్నలింగ్ అంటాం సార్, అంటే మన ఎమోషన్స్ కానీ మన థాట్ ఎలా ఉందో రాసుకుంటాం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అయినా పెట్టుకుంటే సార్ ఆ డేకి మనం రెడీ అవుతాం అనమాట. సో ఆ డే అనేది ఆ రోజు ప్లాన్ చేసుకోవాలంటే ఇవాళ నేను ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ చదువుతున్నాను, మనకి ఎన్ని డేస్ ఉన్నాయి అనేది మార్నింగే రాసుకోవాలి సార్. అండ్ మాలాంటి మెంటర్స్కి ఏంటంటే మా స్టూడెంట్స్ అయితే మనకి పంపిస్తారు సార్ వాట్సాప్లో. మనకి టెక్నాలజీ ఉంది కదా సార్, సార్ నేను ఇవాళ ఇది కంప్లీట్ చేద్దాం అనుకుని పంపిస్తే వీల్ సే ఓకే గో హెడ్, ఇది ఓకే అని చెప్తాం. నైట్ వాళ్ళు అయిపోయాక దే విల్ చెప్తారనమాట, సార్ ఇవి మేము ఇవాళ కంప్లీట్ చేసిన టాపిక్స్ రేపు ఇవి చేద్దాం అనుకుంటాను. అండ్ ఆ హోల్ డే కూడా సార్ ఖచ్చితంగా మనం బ్రేక్ డౌన్ అవుతాం సార్. అందుకే ఎవ్రీ 2 hours ఆర్ 3 hours బ్రేక్ తీసుకోండి. ఒక 5 minutes 10 minutes మీకు నచ్చిన సాంగ్స్ వినండి, లేకపోతే వాకింగ్ చేయండి, ఆర్ డూ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆర్ డూ సమ్ మెడిటేషన్, ఏదో ఒకటి సార్. అంటే బాడీకి రిలాక్సేషన్ కావాలి, మళ్ళీ ఇన్స్టెంట్గా దే షుడ్ గో ఫర్ ఇది. చాలామంది స్ట్రెస్లో ఏం చేస్తారంటే సార్ స్లీప్ కూడా నిద్ర పట్టదు. అందుకే స్లీప్ కూడా మనం ఏమంటామంటే స్లీపింగ్ టెక్నిక్స్ కానీ మెడిటేషన్ కానీ టీచ్ చేస్తాం, సో దట్ నైట్ పడుకోవచ్చు. మళ్ళీ డైలీ రిపీట్ సార్. ఇలా ఖచ్చితంగా కమింగ్ 60-70 days చేసిన వాళ్ళకే యూపీఎస్సీ అనేది ఎగ్జామ్లో రాయగలుగుతాం. ఫైనల్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్. సార్ ఇప్పుడు 1 or 2 marks తోటి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిన్న రిజల్ట్స్లో, సో వీళ్ళు మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేస్తే బాగుంటుంది? ఈ టైంలో కొంతవరకు వాళ్ళు మెంటల్గా కొంతవరకు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో రీస్టార్ట్ చేసే ముందలా ఎలాంటి గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది? సో రిలాక్సేషన్ కోసం ఒకసారి. సో నేను మన స్టూడెంట్స్కి ఆల్రెడీ చెప్పేది, మన వ్యూవర్స్ కూడా చెప్పేది ఏంటంటే సార్, ఫెయిల్యూర్ అనేది అందరు ఆస్పిరెంట్స్కి వాళ్ళ లైఫ్లో చూసాక సక్సెస్ అవుతుంది సార్. ఎవ్వరు కూడా అసలు నేను ఫెయిల్ అవ్వకుండా ఎగ్జామ్ క్రాక్ చేసిన అనే పర్సన్ ఒక్కరు కూడా ఉండరు. సో ఈ ఫెయిల్యూర్ ఎలా చూడాలంటే మనం ఒక లెసన్లా చూడాలి సార్. అంటే ఎందుకు మార్క్స్ తగ్గాయి, నా కాన్సెప్చువల్ క్లారిటీ లేక తగ్గాయా, లేకపోతే ఎగ్జామ్ హాల్లో నేను పెర్ఫామ్ చేయలేక తగ్గిందా, ఆర్ లేకపోతే అసలు నేను చదవలేదా, లేకపోతే ఎగ్జామ్ డిఫికల్ట్ వచ్చింది అనే ఒక అనాలిసిస్ అనేది మనమే మన పేపర్లో రాసుకొని చూడాలి సార్. ఓకే నాకు సబ్జెక్ట్ క్లారిటీ లేదు, లేదా నాకు గుర్తుండట్లేదు, ఏ సెగ్మెంట్లో మనం తక్కువ ఉన్నాం చూసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. అండ్ ఐ విష్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కనుక ట్రై చేస్తారు సార్, వీ హ్యావ్ ఇనఫ్ టైం. నెక్స్ట్ ఇయర్ కూడా మేలో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 1 year పాటు డైలీ డెడికేటెడ్ అంటే ఒక జాబ్లా చేయాలి సార్. అంటే ఇవాళ ఒక 3 hours చదువుతా, రేపు ఒకసారి 12 hours చదువుతా, అలా కాకుండా కంటిన్యూస్గా సార్, కంటిన్యూస్గా డైలీ ఒక నేను 8 to 10 hours, లేకపోతే లెస్ దెన్ 8 hours అయినా పర్లే ఇనిషియల్గా డైలీ కన్సిస్టెంట్గా ఒక జాబ్ చేస్తున్నట్టు కనుక. ఇప్పుడు మన ఆఫీస్లో ఎలా చేస్తాం సార్, 9 hours లాగిన 9 hours లాగిన్ ఉంటుంది. మన స్టడీ కూడా అంతే సార్. నేను ఇవాళ 9 hours 8 hours చదివాను, ఫిక్స్ చేసి చదవండి, అది కూడా క్వాలిటీగా సార్. అంటే ఆ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా చదివితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం వీడియో చేద్దాము. నెక్స్ట్ ఇయర్ 2027 దే విల్ డెఫినెట్లీ క్రాక్. సార్ ఈ 12 months ప్రజెంట్ మనకు 2027 కోసం దాదాపు 12 months ఉంది. సో ఈ 12 months స్టూడెంట్స్ సో జిఎస్ పేపర్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, సో మనకు ఏ సబ్జెక్ట్ని ఎలా డివైడ్ చేసుకుని చదివితే బాగుంటుంది? ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్, సో వీటిని మనం రోజువారీగా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి? సో ఇప్పుడు యూపీఎస్సీ పేపర్లో ఏంటంటే సార్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. ఎలా అడుగుతారంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ట్రెండింగ్లో ఉంది. ఎగ్జామ్లో కాక్రోచ్ జనతా పార్టీ గురించి అడగరు. ఏం అడుగుతారంటే క్వశ్చన్స్, అసలు పొలిటికల్ పార్టీని ఎలా రిజిస్టర్ చేస్తారని అడుగుతారు. అంటే సార్ కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాక్ ఎండ్ వెళ్తే దాని ఒక స్టాటిక్ పార్ట్ అడుగుతారు. సో స్టూడెంట్స్ డైలీ న్యూస్ పేపర్లో చూసినా, లేకపోతే న్యూస్ అనాలిసిస్ వీడియో చూసినా, ఇప్పుడు చాలామంది హిందూ అనాలిసిస్ అని చెప్పి చేస్తారు, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ చేస్తారు, అలాంటివి చూసినా సరే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టాపిక్ మన మెయిన్ సబ్జెక్ట్లో ఎక్కడుంది, ఇది పాలిటీలో లింక్ అవుతుందా, ఎకనామీలో లింక్ అవుతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇరాన్కి యూఎస్కి వార్, ఇప్పుడు శాంతి ఒప్పందం అంటున్నారు, బట్ డైరెక్ట్గా క్వశ్చన్ అడగారు సార్. ఎలా క్వశ్చన్ అడుగుతారంటే అసలు ఇరాన్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి అని జాగ్రఫిక్ క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే ఎకనామీ పరంగా
మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుందని అడగవచ్చు. సో ఒక టాపిక్ నుంచి తీసుకొని కరెంట్ అఫైర్స్ నుంచి దాన్ని బ్యాక్ ఎండ్ లింకింగ్ అంటాం సార్. అలా చేసుకుంటూ చదివితేనే స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్లియర్ అవుద్ది. అండ్ ఈ 1 year కూడా ఏంటి అంటే మళ్ళీ ఒకసారి యూ స్టార్ట్ ఫ్రమ్ ఫౌండేషన్ సార్. మళ్ళీ ఒకసారి ఎన్సీఆర్టీ బుక్స్ ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తూ డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి సార్. డైలీ ఒక 20 క్వశ్చన్లు అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎంసీక్యూస్ కానీ చేస్తూ ఉంటే ఏంటంటే బ్రెయిన్కి అలవాటు అవుద్ది క్వశ్చన్ సాల్వింగ్ అనేది. థియరీ చదవడం అందరూ చదువుతారు సార్, బట్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మెయిన్స్ కూడా సార్ డైలీ ఆన్సర్స్ రాస్తేనే అట్లీస్ట్ ఇప్పటి నుంచి డైలీ ఒక 2 ఆన్సర్స్ రాస్తే తప్ప అప్పటికి హ్యాండ్ అనేది ఫ్రీ ఉండదు, మైండ్ కూడా ఫ్రీ ఉండదు సార్. ఇప్పుడు మీరు చూడండి సార్, ఒక 12 hours వర్క్ చేస్తే 2 hours ఈజీగా ఆడుతూ పాడుతూ చేస్తారు. అలాంటి స్ట్రెయిన్ అట్లాంటి స్ట్రెస్ని మైండ్కి ఇవ్వాలి సార్. ఇది పాజిటివ్ స్ట్రెస్ అంటాం అనమాట. అంటే డైలీ ఒక 12 hours కూర్చొని 10 hours కూర్చొని చదివినప్పుడు ఏమైంది అంటే ఫ్రీ అయిపోద్ది మైండ్. అండ్ గుర్తుపెట్టుకునే కెపాసిటీ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే సార్ డైలీ మనం దానికి మోర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడే. అమ్మో నేను బాగా చదివాను ఎక్కువ చదివా అంటే బ్రెయిన్ తీసుకోవచ్చు సార్. సో గివ్ సమ్ మోర్ ఎఫర్ట్ టు యువర్ బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్. సరే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా వరకు అంటే కొత్తగా చదివేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆల్రెడీ 1 or 2 మార్క్స్ తోటి మిస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. సో వీరికి వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే బెస్ట్ అండ్ ట్రెండింగ్ సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో అది సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏమైనా కోర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, సో ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో దీనికి మీరు ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ సార్. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మన అడిగే క్వశ్చన్ ఇదే సార్, ఆప్షన్లో ఏం తీసుకోవాలనేది. ఫస్ట్ మనం వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఏమైనా చదివిన సబ్జెక్ట్ ఉందో చూడాలి సార్. ఇక్కడ నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది స్టూడెంట్స్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఎంబీబీఎస్ కావచ్చు లేకపోతే బీ ఫార్మసీ ఏదైనా కావచ్చు. వాళ్ళకు కొంచెం ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే దానిలో మెడిసిన్కి సంబంధించి కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆంథ్రోపాలజీ ఉంటుంది, అది ఆంథ్రోపాలజీ చేసే వాళ్ళు తెలుస్తుంది. కొంతమంది గ్రాడ్యుయేషన్లో పొలిటికల్ సైన్స్ చేసి ఉండొచ్చు, ఎంఏలో పొలిటికల్ సైన్స్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి పొలిటికల్ సైన్స్ అనేది యాప్ట్ ఉండొచ్చు సార్. లేదు కొంతమందికి జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చాలామంది మన స్టూడెంట్స్కి తెలుగు లిటరేచర్ అంటే ఇష్టం. కాకపోతే సార్ ఇంట్రెస్ట్తో పాటు మనకు చూడాల్సింది ఏంటి అంటే ఆ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడాలి, ఎలా అడిగారు క్వశ్చన్స్ అనేది, దానికి తగ్గ మెటీరియల్ ఉందో చూడాలి. 4th వచ్చేసి మెంటర్, అంటే మన ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేయడానికి మెంటర్ ఉన్నదో చూడాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇంట్రెస్ట్ దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దాని సిలబస్ చూసి దాని మెటీరియల్ అవైలబిలిటీ ఉందో చూసి మెంటర్ ఉన్నాడో ఈ 4 ఫ్యాక్టర్స్ చూస్తే కనుక అప్పుడు ఆప్షన్ అనేది తీసుకోవాలి సార్. ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ ద వే జాగ్రఫీ అంటే ఇష్టం అనుకోండి, బట్ ఆ క్వశ్చన్స్ నాకు అర్థం కావట్లేదు, దాని మెటీరియల్ లేదు, నేను ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేసే మెంటర్ లేరు అనుకోండి, దెర్ ఈజ్ నో యూస్. అది జస్ట్ హాబీ లాగా అవుద్ది. సో చాలామంది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ చాలామంది ఐఐటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో చాలామంది స్టూడెంట్స్ తీసుకోరు మ్యాథ్స్, వాళ్ళు కూడా స్కోరింగ్ మంచిగా ఉంది. జనరల్గా తెలుగు స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఒకటి, పిఎస్ఐఆర్ ఒకటి, సోషాలజీ ఒకటి మేజర్గా తీసుకుంటారు. కాకపోతే మనం ఆప్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా డెప్త్గా అడుగుతారు సార్ క్వశ్చన్స్. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే అది GS 2-3 పేపర్కి ఎక్కడొక్కడ ఓవర్లాప్ అయింది సార్. ఆంథ్రోపాలజీ అంతే. అట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి అక్కడ మెయిన్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆప్షన్లు అలా తీసుకుంటారు. సో నేనేమంటే గివ్ ఏ ట్రై, ఒక ఫ్యూ డేస్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి, లేదా ఫ్యూ డేస్ క్లాస్ వినడం చూస్తే మనకు అర్థమైపోద్ది సార్ ఈ ఆప్షన్ నాదా కాదా అని మనకు అర్థమవుద్ది. ఆప్షన్ మనకు చెప్పుద్ది సూటబుల్గా కాదా అని. సార్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు సో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ విషయంలో వచ్చేసరికి మనకు మెంటార్ ఉండాలని చెప్పి, సో మెంటార్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్కి ఉండాలా? సో మెంటార్ ఉండడం వల్ల ఏ విధంగా మనకు యూస్ఫుల్ ఉంటుంది? సార్ 2 రకాలుగా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు సార్. ఒకటి సెల్ఫ్ స్టడీ చేయొచ్చు, సెకండ్ ఒక మెంటర్ ఉండొచ్చు సార్. సెల్ఫ్ స్టడీ అంటే సార్ మనకు తెలిసి ఉండాలి సార్ ఎంత చదవాలి ఎంత చదవద్దు అనేది. ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది, అది మొత్తం చదివి ఎగ్జామ్ రిలేటెడ్ చదవకూడదు. అది చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మనకున్న టైం తక్కువే. సో సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు కూడా క్లియర్ చేశారు, కాకపోతే చాలా లిమిటెడ్ పీపుల్ సార్. వాళ్ళు ఎక్కువ మనకి యూట్యూబ్లో న్యూస్ పేపర్లో కనిపిస్తారు నేను సెల్ఫ్ స్టడీ చేశాను. కానీ మనం వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలా సెల్ఫ్ స్టడీ చేశారు, అంటే మీరు డైలీ ఎన్ని అవర్స్ చదివారు? మేబీ సెల్ఫ్ స్టడీ చేసే పర్సన్ 8 to 10 hours డైలీ చదివారేమో 12 months కూడా, లేకపోతే వాళ్ళకు ఒక బ్రదర్ కానీ తెలిసిన పర్సన్ ఉండొచ్చు. సో మెంటర్ వల్ల యూజ్ ఏంటి అంటే మన షార్ట్ కమింగ్స్ మన ఛాలెంజెస్ తను చెప్తారు సార్. అంటే ఒక 5 yearsలో మనం అచీవ్ చేసేది 1 yearలో అచీవ్ చేయొచ్చు, అంటే టైం అనేది తగ్గుద్ది. నేనేం సెల్ఫ్ ప్రిపరేషన్లో అచీవ్ చేయలేరు అనట్లేదు, బట్ మెంటర్ ఏం చేస్తారంటే మన తప్పులు చెప్తారు, ఎందుకంటే మన తప్పులు మనకు తెలియదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ చదువుదాం అనుకుని చెప్పి చదవలేదు సార్, ఇవాళ నన్ను అడగడానికి ఎవరు లేరు కదా. పేరెంట్స్ మహా అయితే ఏం అడుగుతారు సార్, పాపం ఎలా ఉన్నావు బేటా, చదివావా, తిన్నావా, నువ్వు హ్యాపీగా ఉండంటారు తప్ప ఇవాళ ఏ సబ్జెక్ట్ చదివావు,
2 క్వశ్చన్స్ రాసావా లేదా, ఇవాళ ఎంసీక్యూస్ చేసావా లేదని అడిగేది మెంటరే సార్. అండ్ అందుకే మనం మైథలాజికల్గా హిస్టారికల్గా చూసినా సరే సార్, అందరు అచీవర్స్కి దేర్ ఈస్ వన్ మెంటర్. నాకు కూడా మెంటర్స్ ఉన్నారు ప్రతి ఫీల్డ్లో, హెల్త్లో, లైక్ మనీ మేనేజ్మెంట్లో, నా కెరియర్లో, రిలేషన్షిప్స్ అన్నింటిలో ఐ హ్యావ్ డిఫరెంట్ మెంటర్స్. వాళ్ళు ఏంటి అంటే నేను చెప్పేది విని దే అండర్స్టాండ్ నేను ఎక్కడ తప్పు చేస్తాను. ఎందుకంటే మన మిస్టేక్స్ మనకు తెలియదు సార్ బేసిక్గా. సో మెంటర్ అనే వ్యక్తి ఒక మిర్రర్ లాంటి పర్సన్ సార్. మన మిస్టేక్స్ మనకు చూపిస్తాడు, నచ్చకపోయినా చెప్తాడు సార్ ఆ విషయం. ఒక్కోసారి మనకు పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ చెప్తే మనకు నచ్చదు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా అంటారు. బట్ మెంటర్ ఏంటంటే సార్, తను అంటే ఒక న్యూట్రల్గా చూస్తాడు. ఒక జడ్జిమెంట్ అనేది అంటే న్యూట్రల్గా చూస్తాడు, తిను బాగుపడాలని చూస్తాడు. కాబట్టి ఫైండ్ సమ్ మెంటర్. అది మీ ఫ్యామిలీలోనే ఉండొచ్చు ఆర్ మీ ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు. అలాంటి పర్సన్ కనుక మీ లైఫ్లో ఉంటే ఈ జర్నీ అనేది చాలా క్విక్గా త్వరగా రీచ్ అవ్వచ్చు సార్. రాదర్ దెన్ మనమే నేర్చుకొని మనమే నేర్చుకునే బదులు సంబడి షుడ్ బి దేర్ టు అస్ టు టెల్ అస్ మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం. సార్ మనకు నిన్న వచ్చినటువంటి ప్రిలిమినరీ రిజల్ట్స్ ఏదైతే ఉందో, సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఫెయిల్ అయినటువంటి పేపర్ వచ్చేసరికి సీశాట్. సో సీశాట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్ సీశాట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. ఒకటి యాప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్ అనొచ్చు, లాజికల్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. సీశాట్ పేపర్ ఎప్పుడైతే జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయింది చూసారా సార్, అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు, ఒక 70-80 మార్క్స్ వస్తే చాలు, 33% వస్తే చాలు అన్నారు. అప్పటి నుంచి మన స్టూడెంట్స్ ఏం చేశారంటే అది క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పేసి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. సో యూపీఎస్సీ ఏం చేసిందంటే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ని మీరు సీరియస్నెస్ లేదు కాబట్టి దాన్ని టఫ్ చేసింది సార్. అందుకే ఇప్పుడు యూపీఎస్సీలో ఏమైందంటే సార్, సెకండ్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడే వాళ్ళ ఫస్ట్ పేపర్ అనేది కరెక్ట్ అవుద్ది, స్కాన్ అవుద్ది అనమాట ఓఎంఆర్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో జిఎస్తో పాటే 1 ఇయర్ పాటు నేనే రికమెండ్ చేస్తాను, 1 ఇయర్ పాటు కూడా ఈ సీసాట్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి డైలీ. అదేదో లాస్ట్ 2 మంత్స్ ప్రిపేర్ అవుదాం, ఫార్ములాస్ మగప్ చేద్దాము, కాంప్రహెన్షన్ చేసేద్దాం అప్పటికప్పుడు అంటే కుదరదు. ఎందుకంటే లెందీ పేపర్ సార్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చదవడానికి చాలా టైం పడుతుంది. సో అది కూడా సీరియస్గా తీసుకొని అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ప్రిపరేషన్ ఉంటే బెటర్ సార్. డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ అయినా, మరి ఎగ్జామ్ ముందు 2 మంత్స్ ముందు ఒకేసారి బుక్స్ ఓపెన్ చేయడం కాకుండా దానికి కూడా మనం వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టైం సార్. సార్ మనకు యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్, సో ఎస్పెషల్లీ ఇటు గ్రూప్ 1 కావచ్చు, అటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, సో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇలా కంటిన్యూగా చదువుతూనే ఉంటారు. 1 or 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ రిపీట్గా మళ్ళీ అటెంప్ట్ ఇస్తూనే ఉంటారు. సో స్టూడెంట్స్ ఎక్కువగా మోటివేషన్ అంటే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి కొంతవరకు మోటివేషన్ కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి కంటిన్యూగా మోటివేషన్ కావాలి అని అంటే కొంతవరకు ఇప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకుంటే కొన్నిసార్లు వేరే ఇతర ఏదైనా డివైన్ పరంగా కావచ్చు, సో కొంతవరకు మోటివేషన్ దొరికినప్పటికీ అది కంటిన్యూగా ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్కి కంటిన్యూగా మోటివేషన్ కావాలి అంటే అసలు ఏం చేయాలి? జనరల్గా యూపీఎస్సీ అంటే సార్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎగ్జామ్ సైకిల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్సి, మన ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ అక్రాస్ ఇండియా కనుక చూస్తే ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్ అనేది పాసిబుల్ కావట్లేదు సార్. అది ఎందుకు అనేది అది గవర్నమెంట్కే ఇట్ షుడ్ నో. బట్ ఉన్న సిచ్యువేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మనం ఎలా అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ, అది రాకపోయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ వచ్చినా, లేకపోతే ఈ ఇయర్ మిస్ అయితే మళ్ళీ ఇయర్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే మనకు కంటిన్యూస్గా కావాల్సింది ఏంటంటే సార్ ఒక బర్నింగ్ డిజైర్ అని ఉండాలి సార్. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అంటే నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా. అందుకే మన స్టడీ టేబుల్లో కానీ మన ఇంట్లో కానీ ఒక ఫోటో పెట్టుకోవాలి సార్. అది మీ పేరెంట్స్ది కావచ్చు, మీ ఒక ఇష్టమైన పర్సన్, అంటే క్రికెట్ ఇష్టం అనుకోండి చాలామంది మన స్టూడెంట్స్కి, ధోని కానీ కోహ్లీ కానీ ఎవరైనా సార్, ఒక పర్సన్ పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేశారనేది డైలీ మనం ఒకసారి చూడాలి సార్. వీళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్, సెలబ్రిటీస్ అయినా కావచ్చు సార్, పొలిటీషియన్ అయినా కావచ్చు, ఆర్ అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో అది కూడా లాంగ్ జర్నీయే సార్. ఇప్పుడు మన ఎగ్జామ్ కూడా ఈ 2020 మ్యాచ్ కాదు, ఇట్స్ ఏ టెస్ట్ సిరీస్ లాంటిది, ఏదో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ ఎండ్ అయ్యే మ్యాచ్ కాదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే మన బర్నింగ్ డిజైర్ ఏంటి, మన లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం మనం అంటే ఇది క్రాక్ చేయడం వల్ల నా లైఫ్ మారుద్ది, మా పేరెంట్స్ లైఫ్ మారుద్ది, ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్, నేను ఈ సొసైటీకి చేయొచ్చు, లేదా నా స్టేట్కి ఒక నేమ్ చేయొచ్చు అని ఒక పర్పస్ డైలీ గుర్తు రావాలి సార్. అప్పుడు ఏమైంది అంటే తను ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మూవీ ఉంది సార్, స్టూడెంట్స్ చాలామంది మూవీ ఫ్యాన్స్ కావచ్చు, బట్ డిజైర్ దానికి ఎక్కువ డిజైర్ ఉందనుకోండి సార్, రేపు మార్నింగ్ నేను మూవీ చూడాలనే డిజైర్ ఉందనుకోండి, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చినట్టు. లేదు నేను మార్నింగ్ అంతా చదివి నైట్ సినిమా చూస్తా అనుకోవడం మంచిది ఒక రకంగా, నేను చూడొద్దు అన్నట్లే కాబట్టి. సో మనం ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది సార్, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు డే అంతా మ్యారేజ్ ఫంక్షన్కి ఇస్తున్నావా, లేకపోతే చదువుకున్నా కొంత టైం దానికి ఇస్తున్నావా?
అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను సార్, మన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా సరే సార్ డైలీ కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అని చదువుతారు. అంటే ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మోటివేషన్తో పాటు నేను ఇవాళ ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు డైలీ చూడండి సార్, మనం 3 టైమ్స్ మనం ఫుడ్కి టైం ఇస్తాం, లేదా కాల్స్కి టైం ఇస్తాం, సోషల్ మీడియా టైం ఇచ్చినట్టే స్టడీకి కూడా సరే ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఈవెన్ ఒంట్లో బాగాలేదు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు, అట్లీస్ట్ క్లాసెస్ వినండి యూట్యూబ్లో. అంటే పడుకోనైనా సరే వినొచ్చు. అంటే మనలో అంత బర్నింగ్ డిజైర్ ఉండాలి, పర్పస్ ఉండాలన్నమాట. నేను ఎందుకు చదువుతున్నాను, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఒకళ్ళు చెప్పకూడదు నువ్వు చదువు ఇవ్వాలా, చెప్పకూడదు. మనకి మనమే ఇది నా డ్యూటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ప్రిపరేషన్ చేయొద్దు సార్. నేను ఇచ్చే సలహా అది. మనకు ఆ బర్నింగ్ డిజైర్ లేదు, నేను అంత టైం ఇవ్వట్లేదు సార్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్, ప్లాన్ బి జాబ్, చాలా జాబ్స్ ఉన్నాయి. ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీఏ చేయొచ్చు. ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నారు చాలామంది మన స్టూడెంట్ కూడా, చాలా చేయొచ్చు. బట్ ప్రిపేర్ అవుతున్నామంటే కనుక మీరు డిసైడ్ అయిపోండి, డైలీ 8 అవర్స్ నేను ఖచ్చితంగా చదువుతాను, కూర్చుంటే అది కూడా క్వాలిటీగా, ఏదో కూర్చున్న బుక్ ముందేసుకుని కాకుండా ఖచ్చితంగా ఆ డెడికేషన్ ఉంటేనే ప్రిపరేషన్లోకి రావాలి సార్. అది కూడా స్టేట్ పిఎస్సి అన్నారు మీరు, ఇట్ ఈస్ లెందీ ప్రాసెస్. ప్రిలిమ్స్కి టైం ఉంటుంది, ప్రిలిమ్స్ అయ్యాక మళ్ళీ మెయిన్స్కి కొంతమంది ధర్నా చేయొచ్చు, టైం ఎక్స్టెండ్ చేయండి, అది మంచిదే. మళ్ళీ రిజల్ట్స్ వచ్చారు ఇంకో టైం అవుతుంది. సో రఫ్గా 2 years 3 years కూడా కావచ్చు. సో ఆ టైంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఇది అచీవ్ చేయడానికి వచ్చా, దానికి ఎంత టైం పట్టినా సరే ఐ విల్ వెయిట్ అని చెప్పేసి దే షుడ్ మోటివేట్ దెమ్సెల్స్ సార్. ఎవరు వచ్చి చేయరు, ఎందుకంటే మన పక్కన వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను చదువుతున్నా బాగా అని చెప్పొచ్చు, ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. బట్ మనకి లోపల ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంటుంది సార్, దానికి మనం అబద్ధం చెప్పకూడదు. చెప్పినా అది మన ఊరికే తొలిచివేస్తుంటుంది సార్. సో ఇది డిసైడ్ అయ్యే ప్రిపరేషన్లోకి రండి. అండ్ అందరికి కూడా ఆ కెపాసిటీ క్యాపబిలిటీ ఉంది సార్, కాకపోతే కన్సిస్టెన్సీ కావాలి. డైలీ మనం ఏం చేస్తాం అనేది మ్యాటర్ సార్. డైలీ 8 hours మనం ఏం చేస్తాం అనేది మ్యాటర్ డిసైడ్ చేస్తుంది. అండ్ మొన్న ప్రిలిమ్స్లో కూడా అదే చూసాం, ఎవరైతే కన్సిస్టెంట్గా డైలీ చదువుకున్నారో, కన్సిస్టెంట్గా ఫాలో అయ్యారో వాళ్ళు క్లియర్ చేశారు తప్ప, ఏదో ఎగ్జామ్ ముందు నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అన్న వాళ్ళు వెరీ రేర్ సార్. ప్లాన్ బి. సో ప్లాన్ బి విషయానికి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 3-4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ ఇంకా మళ్ళీ కంటిన్యూగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో అక్కడ చూస్తే వారికి ప్లాన్ బి ఇలాంటి ముందే ప్లాన్ చేసుకోరు. ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా ఉండవు, డిగ్రీ వరకే చదివి అంటే ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్కి వచ్చేస్తారు. సో 3-4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన వాళ్ళకు అప్పటికి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తెలియదు, కానీ అప్పటికి ప్లాన్ బి విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోరు. సో ఇలాంటి స్టూడెంట్స్కి అసలు ప్లాన్ బి విషయము ఎందుకు ముఖ్యం, ప్లాన్ బి అనేది? సో ఇలాంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు. సో ప్లాన్ బి ఎందుకు ఇంపార్టెంట్ సార్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈవెన్ ఒక కలెక్టర్ అనేది చూసుకోండి, ఒక డిస్టిక్లో ఉంటే సడన్గా ఒక డిజాస్టర్ వచ్చింది సార్, తను కూడా ప్లాన్ బి ఉంటుంది కదా. ప్లాన్ ఒకటే పట్టుకొని కూర్చోరు కదా. సో మనం ప్రిపేర్ అవుతున్నాం యూపీఎస్సీ కంటే మనకు కూడా కలెక్టర్కి ఉండే అంత యాటిట్యూడ్ మైండ్ సెట్ ఉండాలి సార్. సో ప్రిపరేషన్లో కూడా ప్లాన్ బి ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ చేసేది, నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ప్రిపరేషన్తో పాటే ఒక ఎంఏ చేయడం. ఎంఏ అంటే నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళమంటలేదు సార్, ఆర్ పీజీ చేయడం. కాలేజ్కి వెళ్ళమంటలేదు, ఇగ్నూ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి విచ్ విల్ గివ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో మీ ప్రిపరేషన్ టైంలోనే ఎంఏ కూడా అయిపోద్ది. ఎందుకు సార్ ఎంఏ అంటే, తర్వాత యూ కెన్ అప్లై ఫర్ పిహెచ్డి. యూజీసీ నెట్ రాస్తే మీరు రీసెర్చ్ ఫెలో క్వాలిఫై అయితే మంత్లీ 42,000 వస్తుంది సార్. మీరు పిహెచ్డితో పాటు మీరు ఇది కూడా చేయొచ్చు, ఇది ఆప్షన్ 1. లేదంటే ప్యారలల్గా దే కెన్ డూ ఎల్ఎల్బి సార్. అంటే ఆఫ్టర్ 3 years కనుక 3 years మీరు కట్ ఆఫ్ పెట్టుకొని 3 times రాశాను, 3 years చదివిన పర్సన్ సార్ సబ్జెక్ట్ అంతా ప్రాపర్ ఉంటుంది, జస్ట్ స్ట్రాటజీ ఉండదు కాబట్టి 3 years తర్వాత యూ కెన్ ప్రిపేర్ దిస్. ఆర్ దే కెన్ రైట్ క్యాట్ మ్యాట్ రాసి దే కెన్ గో ఫర్ ఎంబీఏ. ఆర్ ప్యారల్గా అంటే బిజినెస్, ఇఫ్ దే ట్రై ఫర్ బిజినెస్ టైం ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సైడ్ దే షుడ్ కీప్ దిస్ సార్. అండ్ ప్లాన్ బి ఈజ్ ఇంపార్టెంట్. లేదు 3 years తర్వాత యూ ప్రిపేర్ ఫర్ ఏదన్నా సాఫ్ట్వేర్ కోర్స్ అని నేర్చుకోండి. ఇప్పుడు చాలా కోర్స్ వస్తాయి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ కోర్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏమైంది అంటే 3 years ప్రిపేర్ అయ్యాం రాలేదు, ఈ ప్లాన్ బిలో ఉండడం వల్ల ఏంటి అంటే మేము ఫెయిల్యూర్స్ కాదు మేము అచీవర్స్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర నోట్స్ ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ ఉంది. ఇప్పుడు స్ట్రాటజీ మార్చి ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఆ రోజు అవసరమైతే మీరు జాబ్కి సెలవు పెట్టండి, లేకపోతే జాబ్ మానేసినా పర్లేదు, ఎందుకంటే మెయిన్స్కి. సో ఇట్లా దీనివల్ల ఏంటంటే సార్ మనకు కూడా మెంటల్గా ఫైనాన్షియల్గా కొంచెం రిలాక్స్ ఉంటాం. లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ మనకి స్ట్రెస్ చేసి ఉండొచ్చు. 3 years ట్రై చేసాం, 3 years అంటే 4 years సార్ ప్రిపరేషన్, అంతే కదా.
ఏం చేసావు అని మనకి మనం ఫెయిల్యూర్ ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా 3 అటెంప్ట్స్ తర్వాత యూ షుడ్ రీలుక్. ఇప్పుడు మొన్న పేపర్తో అయితే అందరూ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ ప్లాన్ బి సార్. ఇప్పుడు పబ్లిక్ పాలసీలో కొన్ని జాబ్స్ ఉంటాయి, అదైనా ట్రై చేయొచ్చు. సో ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించి యూ షుడ్ గెట్ ఇన్ టు ఎ జాబ్ సో దట్ మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ చేశానని అర్థం కావచ్చు. అంతే కదా సార్. ఇప్పుడు మనం జాబ్ చేసి ప్రిపేర్ అవ్వాలంటే నాకు ఇంత టైం ఉందా అన్న విషయం అంటే ప్రిపరేషన్ వాల్యూ కూడా తెలియవచ్చు కొంతమందికి. కొంతమంది జెన్యున్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దే కెన్ కంటిన్యూ. అండ్ నా దృష్టిలో అయితే ప్రిలిమ్స్ అయితే సార్ జాబ్ చేస్తూ క్రాక్ చేయగల ఎగ్జామే సార్. ఎందుకంటే 3 years మనం టైం ఇచ్చాం. 3 years అంటే ఒక డిగ్రీ సార్, అంత టైం ఇచ్చాం మనం. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బీకి వెళ్ళాలి. ఇదే చెప్తున్నాం సార్ ఎప్పటి నుంచో. అంటే ఇది నచ్చకపోవచ్చు చాలా మంది స్టూడెంట్స్కి. ఏంటి సార్ మేము ప్రిపేర్ అవుతుంటే ప్లాన్ బి అంటారు, మా డైవర్షన్ అంటే లేదు. ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్. అండ్ చాలామంది Group 2 వచ్చాక కూడా Group 1 ట్రై చేస్తారు, ఒక జాబ్ ఉంటుంది. ఆర్ SSC CGL ప్రిపేర్ అవుతున్నారు సార్ చాలామంది. యూపీఎస్సీ వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, మేము ఓన్లీ యూపీఎస్సీకే అనుకుంటాం. SSC CGL రాస్తున్నారు, CAPF రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చిన్నదో పెద్దో సార్ Group 4 జాబ్ అయినా సరే జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే అది మనకి స్టెబిలిటీ ఇస్తుంది. ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే ఇంటర్వ్యూకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది, తిను ఆల్రెడీ జాబ్ కొట్టాడు అని. ఏ జాబ్ లేని పర్సన్ కంటే సార్ ఆల్రెడీ తిను జాబ్ క్రాక్ చేశాడు అంటే తన పైన ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది తన పైన. చాలామంది అనుకుంటారు సార్ ఆ జాబ్ కొడితే ఈ జాబ్ ఇవ్వరు, అట్లా ఏమి ఉండదు. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి మోర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏదో ఒకటి చేసి ఉండాలి సార్. కనీసం లాస్ట్ ఆప్షన్ ట్యూషన్స్ అయినా చెప్పండి, ఆర్ అట్లీస్ట్ క్లాస్ అయినా చెప్పండి, లేకపోతే మెటీరియల్ ప్రిపరేషన్ అయినా చేయండి ఇన్స్టిట్యూట్స్లో. అది మీకు ఏంటంటే ఒక మొమెంటం క్రియేట్ చేస్తుంది. లేదు మనం అదే రూమ్లో కూర్చొని అదే స్టడీ హాల్లో కూర్చొని నేను 3 times ఫెయిల్ అని చెప్పుకోవడం వల్ల సార్ ముందుకైతే వెళ్ళాం. చాలా మంది స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఒక డౌట్, ఈ మధ్య ఎక్కువగా ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎక్కువగా చెప్పేటువంటి ఏంటంటే మిడ్ నైట్ టైంలో ఎక్కువగా చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పి, కొంతమంది ఎర్లీ మార్నింగ్, కొంతమంది మార్నింగ్ అవర్స్ అంటే డే మొత్తం చదవడం వల్ల. సో అసలు ఏ టైంలో చదివితే ఎక్కువ గుర్తుంటుంది? సో ఇది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇతర స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డౌట్ అనమాట ఈ క్వశ్చన్. సో ఏ టైంలో చదివితే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది? మన బాడీ బ్రెయిన్ డిజైన్ చేసింది అయితే సార్ ఎప్పుడైతే సన్ రైజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నైట్ వరకు యాక్టివ్గా ఉంటుంది సార్. మిడ్ నైట్ అనేది బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. బట్ కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది నైట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్, మేము బాగా చదువుతున్నాం అంటారు. కాకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేదంటే స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది సార్. స్లీప్ టైమింగ్ అంటే సర్కాడియన్ రిథమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ కూడా వచ్చి మార్నింగ్ ఉంటుంది. కాబట్టి ఈ మిడ్ నైట్ ఎవరైతే లేట్ నైట్ చదివే వాళ్ళకి ప్రాబ్లం ఏదంటే మార్నింగ్ లేసి ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. లేదు సార్ మేము నైటే చదువుతామంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే నైటే చదవండి, బట్ ఎగ్జామ్కి 1-2 months ముందు మాత్రం యూ చేంజ్ యువర్ టైం టేబుల్. మార్నింగ్ చదివి నైట్ పడుకోండి. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది సార్ నేను అబ్జర్వ్ చేసిన అయితే. అంటే వీ షుడ్ నాట్ చేంజ్ ద నేచర్స్ టైమింగ్. ఎందుకంటే అన్ని యానిమల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేసి ఈవినింగ్ కల్లా దే కంప్లీట్ దేర్ వర్క్ సార్. ఒకప్పుడు మనం కూడా అలానే ఉండాలి. బికాస్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, దీనివల్ల మన టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఆల్సో యూఎస్ టైమింగ్స్ మనకు వచ్చాయి బికాస్ ఆఫ్ IT. ఇప్పుడు నైట్ అంతా మేల్కొని పొద్దున్న పడుకోవడం ఇది ఖచ్చితంగా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది సార్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఎమోషనల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అది స్టడీస్ కూడా చెప్తాయి. నేను స్టూడెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ లేసి చదవండి. నైట్ అంతా ఫోన్ చూడడము, అదర్ డిస్ట్రాక్షన్స్ వల్ల లేటుగా పడుకోవడం వల్ల మార్నింగ్ లేవలేకపోతున్నారు సార్. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఆ నైట్ మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తారో ఫోన్లో అదే మార్నింగ్ చేయండి. పొద్దున్న 4 o'clock లేసి ఫోన్ చూడండి, తప్పేముంది సార్. అట్లీస్ట్ ఇనిషియల్గా అలవాటు అవుతుంది. అలవాటు అయ్యాక దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. అంటే మార్నింగ్ లేవడానికి కూడా ఒక మోటివేషన్ ఉండాలి కాబట్టి సార్ మార్నింగ్ మీ నచ్చిన పని చేయండి. పొద్దున్న లేసి యూ వాచ్ సమ్ వెబ్ సిరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అప్పుడు ఏమైంది, బాడీకి అలవాటు అవుతుంది. ఓకే నేను 4 o'clock లేవడం నాకు ఈజీ అని. కొంతమంది వాకింగ్కి వెళ్తారు, కొంతమంది ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు, సంథింగ్ యూ డూ. బట్ మార్నింగ్ లేవడం అలవాటు అయితే ఏంటంటే మీరే చూడొచ్చు సార్ డిఫరెన్స్. నైట్ చదివిన దానికి మార్నింగ్ చదివిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరే అబ్జర్వ్ చేసి మీరే ఫాలో అవ్వండి. ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ నైట్ చదవడం అనేది మార్నింగ్ ఎఫెక్ట్ అవ్వద్దు. యూపీఎస్సీ విషయానికి వచ్చేసరికి డిగ్రీ కమ్ యూపీఎస్సీ ఇదివరకు ఉన్నటువంటి ట్రెండ్. సో ఈ మధ్య ఇంటర్ కమ్ యూపీఎస్సీ, స్కూల్ కమ్ యూపీఎస్సీ. సో అసలు స్కూల్ నుంచి ఆ ఏజ్ పిల్లలకి స్కూల్ నుంచి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి తయారు చేయడం, సో ఆ ఏజ్ పిల్లలకి మనం ఏమైనా ఒత్తిడికి గురి చేస్తున్నామా? వాళ్ళ మైండ్ సెట్ ఆ ఒత్తిడిని తట్టుకోగలరా అసలు? సో ఈ విషయంలో మీరు ఏం చెప్తారు ఒకసారి? ఇక్కడ ఏంటంటే సార్ కొంతమంది పిల్లలు చిన్నప్పుడే నువ్వేమవుతావురా అంటే నేను IAS అవుతా, కలెక్టర్ అవుతా అంటారు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా అలాంటి కోరిక ఉండొచ్చు. కోరిక ఉండడం తప్పు కాదు సార్. కాకపోతే ఆ అబ్బాయికి ఆ కోరిక, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్ రాసే టైంకి ఉందో లేదా అది ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తాం సార్, 6th class స్టార్ట్ చేస్తాం. స్కూల్లో మొత్తం
యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసాం, ఇంటర్లో చేసాం, డిగ్రీ చేసాం. డిగ్రీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తనకి రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడు సార్? సో ఈ క్వశ్చన్ వేసుకోవాలి. స్కూల్ అనే ప్లేస్, కాలేజ్ అనే ప్లేస్ ఏంటంటే మన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే సార్ గేమ్స్, స్పోర్ట్స్తో పాటు స్పీకింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, ఎంసీక్యూ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్, చిన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటా సార్. ఇప్పుడు ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ మంది యూపీఎస్సీలో ఉంటున్నారంటే రీజన్ ఏంటి? మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేదు కదా సార్. వాళ్ళు ఏంటి ఒక బెస్ట్ కాలేజ్కి వెళ్ళారు. ఈవెన్ డిగ్రీ చేసిన సార్, ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ దే షుడ్ గో ఫర్ ఎ బెస్ట్ కాలేజ్ ఆర్ బెస్ట్ యూనివర్సిటీ. అక్కడ వాడికి లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. లేదు నేను చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేయండి. కాకపోతే మిగతా ఆస్పెక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ ఆడని పర్సన్కి స్పోర్ట్స్ ఆడే పర్సన్ నేను డిఫరెంట్ చెప్తాను సార్. ఆడే వాళ్ళకి ఆడని వాళ్ళకి ఏంటి అంటే, స్పోర్ట్స్ ఆడని పర్సన్ ఇలాంటి యూపీఎస్సీలోకి వస్తే ఏమైంది అంటే జనరల్గా ఎగ్జామ్ ఫెయిల్ అయితే తనకి తాను ఒక ఫెయిల్యూర్లో చూస్తాడు. ఇదే స్పోర్ట్స్ ఆడే పర్సన్ ఎలా చూస్తాడంటే సార్, ఫెయిల్యూర్ అనేది పార్ట్ అనుకుంటాడు. ఇప్పటివరకు ఎవరైనా ప్లేయర్ ఉన్నారు సార్ ఒక్క మ్యాచ్ ఓడిపోయిన ప్లేయర్ అని ఉన్నారా? ఎవ్వరు లేరు. మనమైనా సరే చిన్నప్పుడు మనం ఎంత బాగా ఆడుతుండే సార్, మనకు తెలుసు ఈ మ్యాచ్ కాకపోతే ఇంకొక మ్యాచ్ ఉంది అని. ఇలాంటి యాటిట్యూడ్ అనేది స్టూడెంట్స్లో ఉండాలి. అండ్ చాలామంది ఐఐటీస్లో ఈ మధ్య సూసైడ్ చేసుకుని ఇవన్నీ వింటుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి టాపర్ సార్. సడన్గా ఐఐటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. యూపీఎస్సీ కూడా అదే అవుద్ది. సో చిన్నప్పటి నుంచి ఇలాంటి అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడం ఇంపార్టెంట్ సార్. అది స్కూల్ నుంచి చదివామా, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ డజంట్ మ్యాటర్. ప్రిపేర్ అవ్వండి హ్యాపీయే. కాకపోతే మిగతా వాటి సంగతి ఏంటి? ఒకవేళ రాకపోతే నెక్స్ట్ తను ఏం చేస్తాడు? అట్లీస్ట్ తనకి రాకపోతే నెక్స్ట్ ఇంకో జాబ్కి వెళ్ళే స్కోప్ అని ఉండాలి. లేకపోతే నెక్స్ట్ తను హయ్యర్ స్టడీస్కి వెళ్ళే అంత యాటిట్యూడ్ ఉండాలి కదా సార్. అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదివించిన ప్రాబ్లం లేదు. కాకపోతే మిగతా థింగ్స్ కూడా వీ షుడ్ టేక్ కేర్. దిస్ ఈజ్ మై అడ్వైస్. సో తెలుగు రాష్ట్రాల్లో మనకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సో పేరెంట్స్కి, సో పిల్లల విషయంలో బట్టి చదువులు, సో వీటి నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బట్టి చదువులు అవసరం లేదు సార్. ఎందుకంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఏదైతే గుర్తుపెట్టుకునే థింగ్స్ ఉంటాయో, ఏవైతే రెగ్యులర్ జాబ్స్ ఉంటాయో, ఏవైతే సోకాల్ అంటే మైండ్ ఎక్కువ యూజ్ అయిన జాబ్స్ అన్నీ కూడా ఏఏ చేస్తారు సార్ ఫ్యూచర్లో. సో వీళ్ళు ఎలా థింక్ చేయాలంటే, క్రియేటివ్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, అనలిటికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, లాజికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి అనే దానిపైన ఫోకస్ చేస్తే సార్ వాళ్ళకే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అంటే ఈ రోజుల్లో క్రియేటివ్ పర్సన్కి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు తప్ప రెగ్యులర్గా రొటీన్ చేసే జాబ్కి అయితే వర్క్ అయితే దెర్ ఈస్ నో స్కోప్ ఆల్సో. సో ఏ చేసే పని ఏ చేయనండి, మనం న్యాచురల్ థింక్ చేస్తే న్యాచురల్ థింక్ చేయాలి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అయితేనే మనం సక్సెస్ అవుతాం సార్. దిస్ ఈజ్ మై అడ్వైస్. అండ్ పేరెంట్స్ కూడా వాట్ దే ఆర్ డూయింగ్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉందో చూడాలి సార్. ఇందాక కూడా అదే చెప్పి మళ్ళీ అదే చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ఫోర్స్ చేయాలి గేమ్ ఆడడానికి. ఇండోర్ గేమ్ ఆడాలి, అవుట్డోర్ గేమ్ ఆడాలి. వాళ్ళకి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడే ఛాన్స్ వస్తే అది మీరే పుష్ చేయాలి. స్పీచ్ ఇమ్మని ఏమవుద్ది సార్, స్పీచ్లో ఫెయిల్ అవుతే ఏం కాదు కదా. ఒక స్పీచ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ ఏదైనా సరే యూ నీడ్ టు పుష్. మీరే చెప్పాలి ఖచ్చితంగా, అరే నువ్వు ఇది తెచ్చుకో నేను నీకు ఇది కొనిస్తా అని యూ షుడ్ టెల్ దెమ్. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది సార్. అట్లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వల్ల ఈరోజు సక్సెస్ అవుతున్నారు సార్. నేను చూసిన వాళ్ళు అయితే ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ యూస్ టు బి వెరీ యాక్టివ్ స్కూల్స్లో, అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అవును నౌ మేము ఏ పొజిషన్ అంటే వేరే వాళ్ళు చెప్పే పొజిషన్కి వచ్చాం. ఎవరైతే ఓన్లీ నేను చదువుతా, ఓన్లీ బుక్ నాలెడ్జే అంటే సార్, ఓన్లీ పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళు లైఫ్లో రాణించడం కష్టం అవుతుంది సార్. దే షుడ్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్. ఇలాంటి స్కిల్స్కి పేరెంట్సే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం స్కూల్స్ కూడా ఎఫర్ట్ పెట్టాలి సార్. అప్పుడే మన కంట్రీ అనేది ఏదైతే 2047 అనే ఒక మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, పెద్ద టార్గెట్, అది రీచ్ అవ్వాలంటే కనుక ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉండాలి సార్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 1 ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు. సో ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ వారి యొక్క మైండ్ సెట్ అసలు ఎలా ఉండాలి? అంటే వీరు నేను అర్హులైన అంటే ఫిజికల్గా, మెంటల్గా నేను ఈ ఎగ్జామ్స్ రాయడానికి అర్హుడేనా అని చెప్పి తనకు తానుగా ఎలా తెలుసుకోవాలి? వీళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ సార్ ఇందా మనం చెప్పాము. రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్కిల్స్, ఈ 3 స్కిల్స్ కావాలి సార్. దీంతో పాటు ఏంటి అంటే, నేను విషయాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని చదవగలుగుతున్నానా, అర్థం చేసుకోగలుగుతున్నానా, గుర్తుపెట్టుకోగలుగుతున్నా అనే ఒక ఎనాలిసిస్ కూడా వాళ్ళు చేసుకోవాలి సార్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం వీకెండ్ ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మనకు తెలిసిపోతుంది సార్ మనం సాల్వ్ చేస్తాం లేదా అనేది. డైలీ కూర్చొని ఆన్సర్ రాసినప్పుడు మనకు అర్థమైంది సార్ మనం రాయగలుగుతాం లేదని. ఇంటర్వ్యూలో రేపు పొద్దున కూర్చొని
ఫేస్ టు ఫేస్ మన చుట్టూ ఒక 5 పీపుల్ గ్రేట్ పీపుల్ ఉంటారు సార్, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా అచీవ్ చేసిన పీపుల్ మన ముందుంటారు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో, పర్సనల్ టెస్ట్లో. వాళ్ళని మనం ఫేస్ చేయడానికి మన యొక్క ఎక్స్ప్రెషన్ మనం సరిగ్గా చేస్తాం లేదని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఇనిషియల్గా 2-3 మంత్స్ ప్రిపరేషన్లోనే మనకు అర్థమవుతుంది సార్. ఎవరైతే ఇవి తక్కువ ఉన్నాయి అన్న వాళ్ళు దే షుడ్ వర్క్ సార్, దే షుడ్ వర్క్ ఆన్ దట్ అనమాట. అది ఇంప్రూవ్ చేసుకుంటేనే దే విల్ అచీవ్ దట్. అండ్ దీంతో పాటు ఏంటంటే చాలా మంది స్టూడెంట్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఫిజికల్ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. మన ఫిజికల్ యాక్టివిటీ లేని డైలీ కనీసం 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లేని, అది యోగా కావచ్చు, మీరు జిమ్కి వెళ్తారా, వాకింగ్కి వెళ్తారా, రన్నింగ్కి వెళ్తారా, స్కిప్పింగ్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్. అరే ఏదైనా గేమ్ ఆడతారా, అది లేకపోతే ఏమవుతుందండి సార్, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు బ్రెయిన్ కూడా వర్క్ చేయడం ఆగిపోతుంది. ఇది మనం రీసెంట్ స్టడీస్లో అర్థమైంది ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు ఫిజికల్ వల్ల మెంటల్ ఏమవుతుంది, ఫిజికల్ వల్లే మెంటల్ ఉంటుంది, మైండ్ సెట్ కూడా ఉంటుంది, అండ్ మెంటల్లీ కూడా వెల్గా అంటే ఇల్నెస్ లేకుండా ఉంటారు. అది డైలీ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ సార్. బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆక్సిజన్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కానీ అది ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఇది రొటీన్లో ఉండాల్సిందే. అది మీరు మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, నైట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఖచ్చితంగా ఒక యాక్టివిటీ ఉండాలి. అండ్ మైండ్ సెట్ కోసం మాత్రం డైలీ మెడిటేషన్ చేస్తారా, లేకపోతే టెంపుల్కి వెళ్తారా, ఆర్ యూ డూ పూజ ఆర్ డివోషన్ పరంగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా, అది వాళ్ళ ఇష్టం సార్. బట్ దే షుడ్ హ్యావ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఆల్ దీస్ స్కిల్స్ సార్. ఈ స్కిల్స్ అయితే మ్యాండేటరీ. ముఖ్యమైన ప్రశ్న సార్ ఇది, ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి వచ్చేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్ స్ట్రెస్. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి సార్? ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా సార్ ఎగ్జామ్ హాల్లో ఎవరైనా టెన్షన్ పడతారు సార్, ఈవెన్ ర్యాంకర్ అయినా టాపర్ అయినా. ఎందుకంటే మనం ఇన్ని వేల మంది స్టూడెంట్స్ చూసాం కదా మన ఎక్స్పీరియన్స్లో, నేను అది చూసాను. అండ్ ఈ ఎగ్జామ్ హాల్ స్ట్రెస్ ఎలాంటిదంటే సార్, మనం క్రికెట్ ఉందనుకోండి, చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే మన T20 ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ నెట్లో ఎంతో ప్రాక్టీస్ చేస్తారు, బట్ ఎప్పుడైతే ఫీల్డ్లోకి వెళ్తారో సార్ విత్ ఆడియన్స్, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది సార్. అందుకే మనకి ధోని గారు రీసెంట్గా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మంచి టెక్నిక్ చెప్పారు సార్, బ్రీతింగ్ టెక్నిక్ అని. అంటే ధోని గారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. మనం ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కానీ ప్రిపరేషన్ టైంలో కానీ మనకి ఎప్పుడైతే 100% స్ట్రెస్ ఉంది సార్, మనం ఇంకా బేర్ చేయలేమన్నప్పుడు మనం ఒక బ్రీతింగ్ టెక్నిక్ చేయాలి. ఆ బ్రీతింగ్ టెక్నిక్ పేరు ఏంటంటే హ్యాకో బ్రీతింగ్ సార్. హ్యాకో బ్రీతింగ్ అంటే ఏంటంటే జపనీస్లో బాక్స్ అని సార్ మీనింగ్. హ్యాకో అంటే బాక్స్. దీన్నే అమెరికా వాళ్ళు తీసుకొని బాక్స్ బ్రీతింగ్ చేశారు. ఈ బాక్స్ బ్రీతింగ్ ఏంటంటే సార్, దేర్ ఆర్ 4 స్టెప్స్. జనరల్గా మనకి టెన్షన్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా ఏం చెప్తారు అంటే డీప్గా గాలి పీల్చుకుని వదిలేయమంటారు సార్. బట్ దీనిలో 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ ఏంటి అంటే ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్. మనం ఒకసారి ట్రై చేసి చూద్దామా సార్? ఓకే సార్. సో ఎవరికైతే ఎగ్జామ్ హాల్ స్ట్రెస్ ఉంటుందో, ఆర్ ప్రిపరేషన్లో స్ట్రెస్ ఉంటుందో, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇది ట్రై చేయమంటారు. ఎందుకంటే ఇది 2-3 మినిట్స్ కూడా తీసుకోదు. అండ్ ఇప్పుడు ఒక 3 టైమ్స్ చేసి చూపిస్తాను, లెట్ us డూ ఇట్. సో అందరు కూడా దోస్ ఆర్ వాచింగ్, క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పోస్చర్. అందరు కూడా చాలా కంఫర్టబుల్ కూర్చోండి. అది మీరు కింద కూర్చుంటారా, చైర్లో కూర్చుంటారా, బెడ్ మీద కూర్చుంటారా, మీ ఇష్టం. కూర్చొని చేతిలా కీప్ ఆన్ యువర్ థైస్. సో 4 స్టెప్స్ అన్నాం కదా హ్యాకో బ్రీతింగ్లో. ఫస్ట్ ఇన్హేల్. ఎవ్రీవన్ డీప్లీ ఇన్హేల్, ఇన్హేల్, హోల్డ్, హోల్డ్ యువర్ బ్రీత్. నెక్స్ట్ ఎక్సేల్, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, again inhale. ఇలా కనుక మీరు ఒక 3 మినిట్స్ చేస్తే సార్ కంప్లీట్గా మన మైండ్ అనేది రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే సార్, మన బ్రెయిన్లోంచి ఒక నర్వ్ అనేది మన లంగ్స్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం బ్రీత్ కంట్రోల్ చేసినప్పుడు ఏంటి అంటే రిలాక్సేషన్ వస్తుంది. ఈ ధోని గారే చెప్పారంటే చూడండి, మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఇది ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఎన్ని సెకండ్ ఇన్హేల్ అంటే సార్, స్టార్టింగ్ కాబట్టి ఒక 4-5 సెకండ్స్ హోల్డ్ చేయండి.
ఇన్హలేషన్ 5 సెకండ్స్, హోల్డింగ్ 5 సెకండ్స్, ఎగ్జలేషన్ 5 సెకండ్స్, హోల్డింగ్ 5 సెకండ్స్, మళ్ళీ అగైన్ ఇన్హేల్. కొంచెం ప్రాక్టీస్ వచ్చాక మనకి చేసే కెపాసిటీ వచ్చినప్పుడు యూ కెన్ ఇంక్రీజ్ దట్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా డైలీ చేసా సార్, ఖచ్చితంగా రిలాక్సేషన్ వస్తుంది. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు చేసి వచ్చా, సో దట్ ఐ విల్ బి కామ్ ప్లజెంట్ ఉండడానికి. సార్, స్కూల్ స్టూడెంట్స్ సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక 3 స్కిల్స్ అంటే ఏంటి సార్? స్కూల్లో ఏంటంటే సార్, ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైటింగ్ స్కిల్, టాకింగ్ స్కిల్ అండ్ లిజనింగ్ స్కిల్ సార్. ఈ 3 స్కిల్స్ ఉండాలి. అంటే ఒక టీచర్ ఆర్ ఎదుటి వ్యక్తి చెప్పే థింగ్ ఏంటంటే వాళ్ళు వినగలగాలి సార్. అంటే వితౌట్ ఎనీ ఫిల్టర్, తిని ఎందుకు చెప్తున్నాడు ఇలా, ఇది కరెక్ట్ రాంగ్ అని ఆలోచించకుండా ఫస్ట్ లిజనింగ్ అనేది నేర్చుకోవాలి సార్. తర్వాత వచ్చేసి స్పీకింగ్ స్కిల్ సార్. మీకు ఎక్కడ ఛాన్స్ వచ్చినా, స్కూల్లో మీ క్లాస్ రూమ్లో కానీ, స్టేజ్ పైన కానీ, మీ ఫ్యామిలీ ఫంక్షన్లో ఎక్కడ ఛాన్స్ వచ్చినా సరే మాట్లాడడం స్టార్ట్ చేయాలి సార్. ఎందుకు మాట్లాడాలంటే సార్, మనకి స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది సార్. ప్రపంచంలో టాప్ 3 భయాలలో స్టేజ్ ఫియర్ కూడా ఒక ఫియర్ సార్. చాలామంది ఇంట్లో బాగా మాట్లాడతారు, స్టేజ్ మీద మాట్లాడలేరు. సో అది ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. లేదు సార్ మాకు స్టేజ్ లేదంటే, మీ ఇంట్లో మొబైల్ ఉంటుంది కదా, మీ పేరెంట్స్ మొబైల్ ఆర్ మీ మొబైల్ తీసుకొని డైలీ ఒక 1 మినిట్ రికార్డ్ చేయండి. మీరు ఆ రోజు ఏం చేశారు, మీకు ఇష్టమైన సినిమా ఏంటో, ఏదైనా కావచ్చు సార్. అలా మాట్లాడడం వల్ల ఏంటంటే సార్, అనర్గళంగా మనం తడబడకుండా మాట్లాడచ్చు. 3ది వచ్చేసి రైటింగ్ స్కిల్ సార్. చదివింది ఎలా రాస్తున్నాం, విన్నది ఎట్లా రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ చూశారు సార్, రైటింగ్ స్కిల్ ఏంటి అంటే అసలు మీరు ఏం నేర్చుకున్నారో రాయాలి. రాసి మళ్ళీసారి ఇంటర్వ్యూ చూడాలి, ఏం మిస్ అయ్యామని. క్లాస్ కూడా అంతే సార్. క్లాస్లో ఆ రోజు జరిగింది మీరు ఓన్ వర్డ్స్లో నేను ఇది చేశానని రాసి ఏం జరిగిందో చెక్ చేసుకోవాలి సార్. ఈ 3 స్కిల్స్ సార్. అంటే రైటింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, ఈ 3 ఉంటే కనుక సార్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు లైఫ్లో. వాళ్ళు పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సార్ లైఫ్లో ఈ స్కిల్ ఉంటే కనుక. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజీగా రియల్గా అవ్వచ్చు. స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, సో భవిష్యత్తుపై ఆందోళన చెందేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? అంటే నా దృష్టిలో ఏంటంటే సార్, ఆందోళన కొంత % వరకు అవసరమే సార్. అంటే మన వెనకాల నుంచి పుష్ చేసి ఒక ఫ్యాక్టర్ ఉండాలి, ఏమవుతుందో ఫ్యూచర్ అని. అలా అని చెప్పేసి కంప్లీట్గా అదే వర్రీలో నా జీవితం ఏమైపోతుందని టెన్షన్ పడకుండా డైలీ మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలి సార్. అంటే మనకి 3 టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి సార్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్. అందరూ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడతారు, ఏంటి అంటే నేను ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే నేను మంచి ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటారు. మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి సార్. మిడ్ టర్మ్ గోల్ ఏంటంటే కమింగ్ 3 మంత్స్లో నేను ఏం చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. 6 సబ్జెక్టులు ఉన్నాయి, నేను కమింగ్ 3 మంత్స్లో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాను, లేకపోతే 5 సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ సార్. దీనివల్ల ఆందోళన ఉండదు. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఇవాళ నేను ఏం చేస్తాను, నేను ఇవాళ మార్నింగ్ 7 o'clock లేచా, లేదా 6 o'clock లేచా, నైట్ వరకు నేను ఏం చేయబోతున్నా. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ 9కి చేస్తున్నా, ఓకే. తర్వాత ఎన్ని గంటలు చదువుతున్నా రాసుకోవాలి. లంచ్ బ్రేక్ ఎన్నింటికి, మళ్ళీ ఎన్నింటికి చదువుతున్నా, ఎన్నింటికి కాసేపు పడుకుంటున్నా, న్యాప్ ఎన్నింటికి వేస్తున్నా, అది కూడా రాసుకోవాలి సార్. ఈవినింగ్ నేను ఎన్నింటికి వాకింగ్కి వెళ్తున్నా, లేకపోతే మా ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తున్నా, ఈవెన్ సినిమాకి వెళ్ళినా సరే ఆ రోజు ప్లాన్లో రాసుకోవాలి, నేను ఇవాళ సినిమాకి వెళ్తున్నాను. అంటే అలాంటి షెడ్యూల్ ఉండాలి సార్ ప్రతిరోజు. అప్పుడు ఏమైందంటే ఆందోళన ఉండదు సార్. నైట్ పడుకునే లోపు సాటిస్ఫైడ్గా పడుకోవచ్చు. నేను మార్నింగ్ నుంచి లేచి ఇన్ని పనులు చేశానని ఒక సాటిస్ఫాక్షన్ మనిషికి ఆందోళన తీసేస్తుంది సార్. అండ్ అది మన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇవాళ మీకు కూడా షెడ్యూల్ ఉంటుంది కదా సార్, ఇవాళ ఇన్ని నెంబర్ ఆఫ్ షూట్స్ ఉన్నాయి, ఇవాళ అలాంటి షెడ్యూల్ స్టడీలో కూడా తీసుకురావాలి సార్. లైక్ ఆఫీస్ లాగా, ఆఫీస్లో మీటింగ్స్ ఉంటాయి కదా, అట్లనే మీరు కూడా ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకోండి. నేను ఇవి చేయబోతున్నాను, నైట్ ఒకసారి చెక్ చేయండి, పొద్దున్న షెడ్యూల్ వేయండి, నైట్ టిక్ చేయండి వాటిని. నేను ఇవి కంప్లీట్ చేశాను, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్స్ సార్. నేను చెప్తాను కదా, అలా ప్రశాంతంగా పడుకోవచ్చు ఎవరైనా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. సో చూశారు కదా అనిరుద్ బిల్లా గారు చెప్పినటువంటి విషయాలు. సో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు. సో లైఫ్ ఏ విధంగా మనం ముందుకు సాగించాలి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఏ విధంగా వారి యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి, ఎస్పెషల్లీ మనం చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి అనే విషయాల గురించి వారి మాటలు తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఎవరైతే ఆస్పిరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.